హైదరాబాద్ నడిబొడ్డున ఎంతో నిశ్శబ్దంగా కాలగర్భంలో కలిసిపోయిన ఒక అద్భుతమైన కట్టడం, పైగా టూమ్స్. చార్మినార్ వంటి ప్రసిద్ధ కట్టడాల నీడలో దాగి ఉన్న ఈ ప్రదేశాన్ని హైదరాబాద్ యొక్క హిడెన్ జెమ్ అని పిలవవచ్చు. మార్బుల్ మరియు సున్నపురాయితో నిర్మించిన ఈ సమాధుల అద్భుతమైన శిల్పకళ మిమ్మల్ని నిజాంల కాలానికి తీసుకెళ్తుంది. పైగా అనేది పర్షియన్ పదం, దీని అర్థం పాదం లేదా కుడి భుజం. నిజాం రాజుల కాలంలో నిజాంల తర్వాత అత్యంత శక్తివంతమైన సంపన్నమైన ప్రభువుల కుటుంబం ఈ పైగా వంశం. వీరు నిజాం రాజులకు అత్యంత నమ్మకస్తులైన సేనాధిపతులుగా, మంత్రులుగా సేవలు అందించారు. వీరు ఎంతటి సంపన్నులంటే భారతదేశంలోని సగటు మహారాజుల కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉండేవారు. నిజాం రాజుల తరువాత సొంత సైన్యాన్ని, సొంత కోర్టులను ఉంచుకునే హక్కు కేవలం ఈ పైగా కుటుంబానికి మాత్రమే ఉండేది. వీరు నిజాం రాజుల కుమార్తెలను వివాహం చేసుకుని రాజకుటుంబంతో వియ్యముందారు. పైగా వంశానికి చెందిన ప్రభువులకు నిజాం రాజులు ఇచ్చిన అత్యున్నత బిరుదు షమ్స్ ఉల్ ఉమ్రా. పర్షియన్ భాషలో దీని అర్థం ప్రభువులలో సూర్యుడు, సన్ అమంగ్ ద నోబుల్స్. ఈ కాంప్లెక్స్ను స్థానికంగా మక్బరా షమ్స్ ఉల్ ఉమ్రా అని కూడా పిలుస్తారు. నిజాం రాజుల తరువాత హైదరాబాద్ స్టేట్లో అంతటి గౌరవం, అధికారం పొందింది కేవలం వీరేనని చెప్పడానికి ఈ బిరుదు ఒక నిదర్శనం. ఇక్కడి శిల్పకళ ప్రపంచంలోనే చాలా ప్రత్యేకమైనది. ఇందులో మొఘల్, పర్షియన్, ఆసిఫ్ జాహీ, రాజ్పుతానా, దక్కన్, గ్రీక్, బైజాంటైన్ మరియు ఇటాలియన్ వాస్తుశిల్ప శైలుల అద్భుతమైన కలయిక కనిపిస్తుంది. ప్రతి డిజైన్ వెనుక ఒక కథ లేదా ప్రాముఖ్యత ఉంది. మీరు టూమ్స్ పిల్లర్లు లేదా గోపురాల పైభాగాలను నిశితంగా గమనిస్తే అక్కడ అనాస పండు ఆకారాలు చెక్కబడి ఉంటాయి. ఆ కాలంలో అనాస్ అనేది యాస్టరిస్క్ రాజసం, సంపద మరియు ఆతిథ్యానికి చిహ్నంగా భావించేవారు. మొఘల్ మరియు కుతుబ్ షాహీ శైలిలో ఈ మోటివ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడి ఆర్చ్లు పర్ఫెక్ట్ సెమీ వాకిల్గా ఉండవు. అవి ఒంటె కాలడుగు ఆకారంలో లేదా నిలువుగా ఉండే గుడ్డు ఆకారంలో ఆస్ట్రిచ్ ఎగ్ షేప్లో ఉంటాయి. ఇది ఇండో ఇస్లామిక్ మరియు స్పానిష్ మూర్స్ శైలి యొక్క కలయిక. ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం టూమ్స్పై మనుషుల లేదా జంతువుల రూపాలను చెక్కరు. అందువల్ల ఇక్కడి కళాకారులు కేవలం జ్యామితీయ ఆకారాలు, లైన్స్, హెక్సగాన్స్, స్టార్స్ మరియు పూల డిజైన్లతోనే అద్భుతాలు సృష్టించారు. దూరం నుండి చూస్తే ఇవి ఒకేలా కనిపించినా దగ్గరికెళ్లి చూస్తే ప్రతి టూంపీ వేర్వేరు ప్యాటర్న్స్ ఉంటాయి. 200 ఏళ్లు దాటినా ఈ డిజైన్లు ఇంత చెక్కుచెదరకుండా ఉండటానికి కారణం ఆ కాలంలో వాడిన ప్రత్యేకమైన సున్నపు మిశ్రమం. కేవలం సున్నం మాత్రమే కాకుండా అందులో బెల్లం నీరు, కలబంద రసం, గుడ్డు తెల్లసొన మరియు జనుము రసాన్ని కలిపి ఈ గారెను తయారు చేసేవారు. ఇది సిమెంట్ కంటే ఎక్కువ కాలం మన్నుతుంది. ఈ కాంప్లెక్స్లో పురుషుల టూమ్స్తో పాటు పైగా వంశానికి చెందిన రాజకుమార్తెలు, బేగంల టూమ్స్ కూడా ఉన్నాయి. ఆ కాలంలోని సామాజిక పర్దా, ముసుగు పద్ధతిని చనిపోయిన తర్వాత కూడా గౌరవిస్తూ మహిళల టూమ్స్ చుట్టూ మార్బుల్తో ఎత్తైన జాలీ గోడలను, స్క్రీన్స్ నిర్మించారు. బయటి వ్యక్తుల కంటికి నేరుగా కనిపించకుండా కేవలం ఆ జాలీల రంధ్రాల గుండా మాత్రమే చూసేలా వీటిని డిజైన్ చేశారు. సంతోష్ నగర్ ట్రాఫిక్, గజిబిజి సందులు, ఇరుకైన ఇళ్ల మధ్య ఉండే రోడ్ల గుండా ప్రయాణించి ఒక్కసారిగా ఈ పైగా టూమ్స్ కాంప్లెక్స్ లోపలికి అడుగు పెడితే ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపిస్తుంది. బయట ఉన్న శబ్ద కాలుష్యం మాయమై ఒక వింతైన నిశ్శబ్దం, ప్రశాంతత మిమ్మల్ని ఆవహిస్తుంది.